మా ఆడవాళ్ళకి ఈ ఉల్లిపాయలు కోసే ప్రాసెస్ అనేది చాలా పెద్ద పనండి. ఈ ఉల్లిపాయలు కోయడం వల్ల వచ్చిన తంట అండి ఇదంతా. నేను ఏడవట్లేదు. ఉల్లిపాయ కోస్తుంటే కళ్ళం నీళ్ళు అలా వస్తున్నాయన్నమాట. ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే చాలు కదా మా ఆడవాళ్ళని అలా కులాయి తిప్పేస్తాం. అలా ఉల్లిపాయలు కూడా మమ్మల్ని అలా ఏడిపించేస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజైతే ఎగ్ కర్రీ వండుదామని చెప్పేసి 3 ఎగ్స్ తీసుకొని ఉడకపెట్టానండి. చూడండి, అందులో ఒక గుడ్డు అయితే ఇలా అయిపోయింది. అదేంటో నాకు అసలు అర్థమే కాలేదండి. అది వాటర్లో వేసినప్పుడు మునిగింది, పైకి తేలదేనే అంటారు కదా, ఒక్కొక్కసారి ఇట్లా కూడా అవ్విద్ది అనుకుంటా. అయితే మొత్తానికి ఒక గుడ్డు అయితే ఇలా అయిపోయిందండి. ఉన్న వాటితోనే ఇంకా సరిపెట్టేసుకుందాంలే అని చెప్పేసి ఇలా వండేసాను. అయితే ఈ ఎగ్ ఏంటి ఇలా చేస్తున్నా అనుకుంటున్నారా? కంగారు పడకండి. ఉల్లిపాయ టమాటో కర్రీలోకి ఎగ్స్ అనేది ఇలా ఫ్రై చేసేసి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పిల్లల కోసమని ఇలా అయితే చేశానండి. ఈ కర్రీ నేను ఎప్పుడు ఇదే స్టైల్లో వండుతాను, కానీ నేను వండి చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఎట్లా వండిద్దా అని కొంచెం కంగారు పడ్డాను. మా ఆడవాళ్ళు ఎలా అయినా సరే అడ్జస్ట్ అయిపోవడంలో నెంబర్ 1 కదండి. కాకపోతే ఏంటంటే ఈ పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు తినడంతో వచ్చే కష్టం అంతా ఇంత కాదు, వాళ్ళకి పెట్టడమే పెద్ద ప్రాసెస్ అయిపోయింది మాకు. నా పనిలో నేనుంటే పిల్లలు ఏం చేస్తున్నారబ్బా అని చూస్తే ఇదిగోండి చూడండి, తాతతోటి ఇలా ఆడుకుంటున్నారనమాట. బాల్ తీసుకొచ్చి పైకి ఇలా ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారని చూస్తే తాత కూడా చూడండి ఎట్లా చిన్నపిల్లల కూర్చొని ఆడుతున్నాడు. అసలు నేనైతే అసలు ఎంత నవ్వుకున్నానోనండి. మా పాప చూడండి అటు ఇటు తిరుగుతుంది వీళ్ళిద్దరు ఆడుతుంటే. తాత అయితే మా అత్తయ్య వాళ్ళ నాన్నగారండి, పైన ఇంట్లో ఉంటారనమాట. ఆయన పైన ఉన్న గదిలో. అయితే మా పిల్లలు అయితే ఇట్లా తాతతోటి అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు అల్లరి. సరే కదా ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా నా కూర ఏమైపోయిందో అని చెప్పి గబగబా వచ్చి చూస్తే ఇదిగోండి ఈ రకంగా అయితే వచ్చింది. కొంచెం ఫ్రై అయిపోయింది. సర్లే అని టమాటో వేసేసాను ఇందులో. మీరు ఏ స్టైల్లో వండుతారో ఈ కర్రీని ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను, కానీ పిల్లలు మంట అని తినట్లేదని చెప్పేసి ఈసారి అసలు ఏ మసాలాలు వేయకుండా చేశాను. బాబు అయితే ఇష్టంగా తిన్నాడు. చాలా, అంతకన్నా ఇంకేం కావాలండి చెప్పండి. పిల్లల కోసమే కదా మనం ఏం చేసినా. అలా బాబు అయితే చక్కగా తినేశాడు. మొత్తానికి చికెన్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ ఊరెళ్ళే హడావిడిలో మాకు చికెన్ తీసుకురాకుండా వెళ్ళిపోయారని చెప్పి ఎగ్ కర్రీ అయితే ఈ రోజుకి ఇలా సరిపెట్టేసుకున్నామండి. సండే చికెన్ లేకపోతే ముద్ద దిగదు కదండి అసలు. ఎగ్ తోటి కూడా నాకు అదే పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఏం చేస్తాం, అప్పుడప్పుడు తప్పదు కదా. హస్బెండ్స్ ఉన్నారే, కరెక్ట్ టైంకి తెచ్చిస్తే ఎందుకు ఈ కష్టాలు మనకి. ఈరోజు మాకు జరిగినట్టే మీకు కూడా ఎప్పుడైనా జరిగిందా అండి? జరిగితే ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని. అప్పుడప్పుడు అలాగే జరుగుతూ ఉంటాయి అన్నీ. మనకి అనుకూలంగా ఎక్కడ జరుగుతాయి, సరిపెట్టుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు, అంతే కదా.